ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా పాత్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహాటీవీ న్యూస్ ఛానల్లో ప్రసారమైన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహాటీవీ యాంకర్ వంశీ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మహాటీవీ ప్రసారంలో యాంకర్ వంశీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభావాన్ని విశేషంగా వర్ణిస్తూ ఓ కథనం వినిపించారు. ఆయన చెప్పిన ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కేంద్రంలోని బీజేపీ కేంద్ర మంత్రికి ఫోన్ చేశారట. ఆ కాల్ అందుకున్న మంత్రి వెంటనే స్పందించి, సార్ 5 నిమిషాలు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారట. వెంటనే అధికారులను అలర్ట్ చేసి సమస్యను పరిష్కరించే చర్యలు ప్రారంభించారట. 10 నిమిషాల్లో పూర్తి చేస్తామని చెప్పి మళ్లీ కాల్ చేసి మరో 10 నిమిషాల్లో సమస్య క్లియర్ అవుతుందని వివరించారట. చివరికి చంద్రబాబుకు సారీ చెప్పి పరిస్థితి వివరించారట. ఈ కథనం ద్వారా చంద్రబాబు ప్రభావం కేంద్ర స్థాయిలో ఎంత ఉందో చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిని చంద్రబాబు నాయకత్వానికి ఉదాహరణగా ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం అతి పొగడ్తలు, జర్నలిజం విలువలు ఎక్కడా అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రతిపక్ష వర్గాలు, సోషల్ మీడియా యూజర్లు ఈ కథనంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది వార్తా ప్రసారం కాదు, ప్రచారమని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాక్స్ కంటే ఫ్యాన్ మోడ్ ఎక్కువగా కనిపిస్తోంది అంటూ విమర్శిస్తున్నారు. జర్నలిజం నిష్పాక్షికతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఘటనతో మరోసారి మీడియా నిష్పాక్షికత బాధ్యతలపై చర్చ మొదలైంది. ప్రజలకు నిజమైన సమాచారం అందించాల్సిన బాధ్యత ఉన్న మీడియా వ్యక్తులపై అతి పొగడ్తలతో ముందుకు రావడం సరిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కథనం ఎంతవరకు నిజమో అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. సంబంధిత కేంద్ర మంత్రి లేదా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా దీనిపై స్పష్టత రాలేదు. దీంతో ఇది కేవలం టీవీ చర్చల్లో వచ్చిన వాదనగా మాత్రమే మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్కి డైరెక్ట్గా ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఆయన అక్కడి నుంచి రిప్లై ఇచ్చి, సార్ నాకు 5 మినిట్స్ టైం ఇవ్వండి అని చెప్పని మళ్ళీ 5 మినిట్స్లో ఆయన మళ్ళీ కనుక్కొని అధికారులను ఆదేశించి, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, మరి మీరు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ అంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే ఇమీడియట్లీగా నాకు కావాలని చెప్పని అధికారులతో మాట్లాడి మరలా ఫోన్ చేసి, సార్ ఒక్క 10 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది, ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను అని చెప్పని చెప్పారు. కరెక్ట్గా 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశారు మంత్రి గారు. మళ్ళీ ఫోన్ చేశారు, సార్ పలానా సాఫ్ట్వేర్ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, ఇది సౌత్ ఇండియా మొత్తం ఇదైందట, ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది, బట్ ఈలోపు కూడా నేను ఇంకేదైనా సెకండ్ దానికి ప్రాసెస్ ఉంటే చేయమని చెప్పాను, నేను మా వైపు నుంచి జరిగిన దీనికి కూడా నేను సారీ చెప్తున్నాను అంటే, లేదు మళ్ళీ ఇది టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి.